హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కళ్యాణి. అందరూ బాగుండాలి, అందరూ మా కుటుంబం ఉండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియోలోకి వెళ్ళిపోతే మార్నింగ్ 6కి ఒక 10 మినిట్స్ తక్కువ అనమాట, 5:40 అలా అవుతుంది. ఇంకా ఆ టైంలో వెంకీ ఏమో డ్యూటీకి స్టార్ట్ అయ్యారు. పొద్దున్నే వెళ్తే మంచిగా ఉంటుందంట, ఎండ టయానికల్లా కాస్త రెస్ట్ తీసుకోవచ్చు అని. ఇంకా వెంకీ పొద్దున్నే వెళ్ళేటప్పుడు నేను కూడా వస్తాను అని చెప్పి వెళ్ళాను. ఎందుకంటే ఈ మధ్య కొంచెం ఇంట్లోనే ఉండి ఇంట్లో పని మాత్రమే చేసుకుంటున్నాను కాబట్టి ఇంకా ఒళ్ళు అంటే కొంచెం స్లిమ్గా ఉండకుండా కొంచెం డ్రమ్ముగా తయారవుతున్నాను అని చెప్పి పిల్లలు వెంకీ అందరూ అంటున్నారనమాట. ఇన్ కేస్ మా ఫ్యామిలీలో మొత్తం అందరూ కూడా అందుకని చెప్పి కొంచెం వాకింగ్ చేద్దాం. అది కాక మొన్న టైఫాయిడ్ జ్వరం వచ్చినప్పుడు ఆ ట్యాబ్లెట్స్ వాడడం వల్ల బాగా ఆకలి ఎక్కువగా పుట్టింది. దాంతో బాగా తిన్నాను అనమాట. తినడంతో బాగా ఎక్కువగా బాడీలో కొవ్వు అనేది ఎక్కువ చేరుకుంది. దాన్ని అంతా కరిగించాలి. ఇప్పుడు వెంకీ అయితే అంటున్నాడు, అలా ఉన్న అమ్మవి ఇలా అయిపోయావు అసలు అమ్మ అది ఇది అని చెప్పి. సో దాంతో ఏంటంటే ఇంకా తగ్గాలి అని నేనే నిర్ణయించుకున్నాను. నేనేంటంటే నా పనులు నేను చేసుకునే అంత ఇదిగా తగ్గితే చాలు అని అనుకుంటున్నాను. అంటే ఇంట్లో పని అంతా నేనే చేసుకుంటున్నాను. అంటే పని నేను కాదనట్లేదు, మనం ఎంత చేసినా మనకి ఖాళీ ఉండదు, ఇంట్లో పని చేసుకుంటూనే ఉంటాం. కానీ ఇదివరకటి రోజుల్లో ఇంటి పనితో పోల్చుకుంటే ఇప్పుడు మనం చేసే ఇంటి పని అంత పెద్ద వర్క్ ఏం కాదు. అయినా దానికి కూడా మన హెల్త్ సహకరించట్లేదు. అప్పుడు ఫుడ్ వేరు, ఇప్పుడు ఫుడ్ వేరు. దానికి దీనికి నేను అంటాను. ఎందుకంటే అప్పుడు తినే ఫుడ్ క్వాలిటీ ఉండేదన్నమాట, రేట్ తక్కువ క్వాలిటీ ఎక్కువ అని ఉండేదన్నమాట. ఇప్పుడు ఏంటంటే కాస్ట్ ఎక్కువ క్వాలిటీ తక్కువ అయిపోయిందనమాట. ఎంత క్వాలిటీ ఫుడ్ తిన్నా సరే మనకి అంత ఇమ్యూనిటీ అయితే దొరకట్లేదు ఆ ఫుడ్లో. ఇదంతా కూడా జనరేషన్ మారుతూ ఉంది, మనకి టెక్నాలజీ పెరుగుతూ ఉంది, టెక్నాలజీతో పాటు మన ఆరోగ్యం కూడా తగ్గుతూ ఉంది. అది ఎంతవరకు అంటే నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. మనం అంటలు తోమేటప్పుడు అది నార్మల్గా ఇలా కూర్చొని తోముతాం, అది ఒక్కటి మారలేదు, నేను కాదన్నట్లు. అంటే ఇప్పటికి కొంతమంది ఏంటంటే షింక్లోనే అంటలు తోముకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ గురించి చెప్తున్నాను. అది ఒకటి. సెకండ్ వన్ వచ్చేసి వాకిలి. ఇప్పుడు ఏంటంటే అపార్ట్మెంట్స్లో ఇంటి మీద ఇల్లు కాబట్టి చిన్న అపార్ట్మెంట్ కింద వచ్చేసి మున్సిపాలిటీ వాళ్ళు గట్రా ఊడ్చేస్తున్నారు. మనం ఎక్కువగా ఊడ్చే పని లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే అపార్ట్మెంట్ ముందు వచ్చేసి చిన్న గది, చిన్న వాకిలి, మీరు ఇందాక చూసారు కదా, ఆ చిన్న వాకిలి ఉడుచుకుంటే సరిపోతుంది. అంతవరకు అయితే గుమ్మం ముందు పెద్ద వాకిళ్ళు, చెట్లు ఉండేవి ఇంటి ముందు, పెద్ద ఆకులు, అవంటి ఇల్లంతా చుట్టంతా కూడా అవి పొద్దున్నే ఊడ్చేపాటికి వాకింగ్ కూడా అవసరం లేదనమాట. ఆ నడుము నొప్పి బాగా నడుమంతా స్లిమ్గా అయిపోయేది అనమాట. అంటే మా నాన్నమ్మ వాళ్ళ హౌస్ ఉండేది, అలా చేసేది కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నేను వేసిన దోసపిండి అనుకుందాం, నేనైతే గ్రైండర్లో వేసేయడం లేదంటే కొట్లో తీసుకొచ్చడం చేస్తున్నాను. అలా కాకుండా గ్రైండర్లో కూడా అప్పుడు దొరికేది కాదు, చాలా తక్కువ. ఇక ఏంటంటే బయట నుంచి తీసుకొచ్చే అవకాశం కూడా ఉండేది కాదు. అప్పుడు ఏంటంటే రోట్లో రుబ్బేటప్పుడు ఎంత ఎక్సర్సైజ్ జరిగేది బాడీకి, అప్పుడు అంత స్ట్రిక్ట్గా ఉండేవాళ్ళు అనమాట. ప్రతి అంత ఎక్సర్సైజ్. ఇప్పుడు మనకి ఏదైనా బియ్య పిండి కావాలన్నా, కందిపిండి అసలు ఏ పిండి కావాలన్నా కూడా అప్పుడు తిరగాలి అని చెప్పి ఉండేది, దాంట్లో పట్టుకునే వాళ్ళు అనమాట. పిండి అయిపోయేది. ఇప్పుడు అవి లేవు కదా, మనం చాలా వరకు సేఫ్టీ అయ్యాము. ఇంకా అలాంటి కొన్ని ఇప్పుడు బట్టలు ఉతకడం అంటే అప్పుడు పెద్ద బండ పెట్టుకొని ఆ బండ మీద ఒక కాలు వెనక్కి ఒక కాలు ముందుకి, ఒక రకమైన ఎక్సర్సైజ్ లాంటిది. అది బట్టలు ఉతుకుతూ ఉంటే మొత్తం బాడీ మొత్తం కూడా కదులుతూ ఉండేది. ఇప్పుడు మన నలుగురి ఉతకడానికే చాలా కష్టమైపోతుంది మామూలుగా నేల మీద కూర్చొని ఉతకాలంటే. అప్పుడు ఫ్యామిలీ ఉమ్మడి కుటుంబాలు ఉండేవి, అన్ని బట్టలు ఉతికేవాళ్ళు. అసలు ఎలా అని ఆశ్చర్యం కలిగేది. అంత ఎనర్జీగా ఉండేవాళ్ళు కూడా, అంత పని చేసి కూడా ఎంతో ఎనర్జీగా ఉండేవాళ్ళు. ఇప్పుడు మనం అలా ఉంటున్నామా ఆలోచిస్తే నాకే అనిపిస్తుంది, నేను మా నాన్నమ్మ దగ్గర ఎందుకైనా సరిపోతానా, నేను మా అమ్మ దగ్గర ఎందుకైనా సరిపోతానా అనిపిస్తుంది. అంతే కదా, ఇప్పుడు చేస్తున్న వర్కే నేను కాదనట్లేదు, కానీ మనకి ఎక్కువ అయితే వర్క్, దానంత వర్క్ లేకపోయినా మనం ఇప్పుడు చేసే వర్క్ చాలా ఎక్కువ. ఇక అలాగా చెప్తున్నాను అనమాట. అందుకని నేను వర్క్ చేయకుండా ఖాళీగా అయితే ఉండట్లే, ఇంట్లో ఏదో ఒక పని చేసుకుంటా ఉన్నా సరే కూడా నేను తినే తిండికి నా ఒంటికి
సరిపడా పని లేదనమాట. అది చెప్తున్నాను. సైక్లింగ్ చేసేదాన్ని. సైక్లింగ్ చేద్దామంటే నాకు ఇప్పుడు మోకాళ్ళ నొప్పులు కూడా వచ్చినాయి. మీకు ఇంతకు ముందు కూడా చాలా వీడియోస్లో చెప్పాను, నా ఏజ్కి తగ్గట్ట పెయిన్స్ అయితే కాదు. అండ్ ఇంకోటి ఏంటంటే నేను వేరే హాస్పిటల్లో కూడా జాయిన్ అయ్యాను. ఒక 3 days చేశాను. అక్కడేమో పర్మనెంట్గా స్టాండింగే ఎక్కువ, వర్క్ ఎక్కువ లేకపోయినా స్టాండింగే ఎక్కువగా ఉండాలి. దాంతో ఏంటంటే 3 daysకే నాకు కాళ్ళంతా వాపులు వచ్చేసి ఫుల్గా ఫీవర్ వచ్చేసింది అనమాట. 3 days. ఆ 3 daysతో నేను ఇంకా వెంకీకి చెప్పేసాను, నేను ఇంకా చేయలేను అమ్మ, చేయలేను బావా అని చెప్పేసాను. ఇంకా వద్దులే, ఉండిపో, అయితే నీకు వీళ్ళని బట్టి ఇంట్లోనే ఏ వర్క్ ఉంటే ఆ వర్క్ చేసుకో అని చెప్పి అనేసారు. ఇంకా దాంతో నేను ఇంకా డ్యూటీ కూడా మానేశాను అనమాట. ఇంక ప్రజెంట్ ఇప్పుడు ఇంట్లోనే ఉంటున్నాను. ఇంక ఇదేంటంటే మట్టి ఫ్రెండ్స్, తులసమ్మ వేసాను ఇంతకుముందు తీసుకొచ్చి మనీ ప్లాంట్లో, అదైతే నిద్రపోయింది. దాంతో ఏంటంటే ఇంకొక కుండీ తీసుకొచ్చి విడిగా ఇంకా ఈ కుండీలో మట్టి తీసుకొద్దామని అటువైపు వెళ్ళి తీసుకొచ్చాను మట్టి. ఆ ఓపెన్ ప్లేస్లో ఏంటంటే మొన్నంతా వరదలకి మొత్తం నీరంతా కొట్టుకొచ్చింది కదా, చెత్త అంతా కొట్టుకుపోయింది. ఇంకా ఆ ప్లేస్లో ఏంటంటే హౌస్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. సో దాంతో ఏంటంటే మొత్తం మట్టి అంతా తవ్వి పెట్టి ఉంచారు. నేను తవ్వే పని లేకుండా బంకమట్టి ఓ పక్కన తీసి ఉంది, ఇంకా ఆ బంకమట్టి తీసుకొని వచ్చేస్తున్నాను. ఇంకా చూస్తే ఇదేమో గట్టిగా అయిపోయింది. వర్షాలు పడేటప్పుడు తీసుకొచ్చుకుంటే బాగుండేది, కాకపోతే బరువుగా ఉండిద్ది కదా అప్పుడు. ఇప్పుడు ఏంటంటే బరువు ఉండదు కదా అని తీసుకొచ్చాను. ఇక్కడ ఏంటంటే చూసారు కదా ఓపెన్ ప్లేస్ తక్కువ, మన కొండ మీద అయితే ఎక్కువగా ఉండేది ఓపెన్ ప్లేస్. బట్ అక్కడ ఏంటంటే కోతులు, ఇక్కడ కోతులు లేవులే అని సంతోషపడేలోపు ఇక్కడ మా ఇంటి దగ్గర బొడ్డ చిన్నపిల్లలు ఎక్కువగా ఉన్నారనమాట. మొక్కలు పీగేస్తూ ఉంటారు. అటువైపు గుమ్మల్లో వేసుకోవడానికి ఉండదు, ఎంత ఉన్నా ఈ బాల్కనీలోనే వేసుకోవాలి. ఇంక ఇది వాష్రూమ్కి, వాష్ ఏరియా అనమాట. వాష్రూమ్కి ఎదురుగా ఉంటుంది ఇదంతా కూడా. ఇంక ఎక్కువగా వద్దులే, ఉన్నంతలో ఇవి 2 చాలు. నాకేంటంటే ఎక్కడున్నా సరే నేను మనీ ప్లాంట్ అనేది ఉండాలి. అందుకని మనీ ప్లాంట్ అండ్ ఈ తులసి మొక్క. నాకు తులసి మొక్క అంటే మొక్కలు అంటే ఇష్టం, కానీ వేసుకోవడానికి ప్లేస్ లేక ఈ రెండింటినే ఇలా వేస్తున్నాను అనమాట. సో తులసమ్మకి అలా నాటేశాను, మొక్క మట్టి నానబెట్టేసి. తర్వాత చీకటి పడిపోతుంది కదా, మళ్ళీ 6 తర్వాత మొక్క మీద చేయకూడదు అది ఇది అంటారు కదా, అలాంటి చిన్నవి నాకు తెలిసిన వరకు పాటిస్తాను, పెద్దగా అన్నీ పాటించలేండి. తర్వాత పిల్లోడికేమో స్నాక్స్గా పెరుగన్నం పెట్టాను. మధ్యాహ్నం కర్రీ నీస్ కర్రీ ఏదో వండాను, కాకపోతే పిల్లోడికి అది ఎందుకులే అని చెప్పి నీస్ కర్రీ పెట్టకుండా పెరుగన్నం పెట్టి వాడికి సిప్స్ అవి ఇచ్చాను అనమాట. తర్వాత ప్రశాంతంగా కూర్చొని కాఫీ తాగుదాం కదా అని కూర్చున్నాను. ఇంకేంటంటే నా జాబ్ లేదు, వెంకీ ఒక్కడే జాబ్ చేస్తున్నాడు అని ఏదేదో ఆలోచనలు అయిపోయినాయి అనమాట. కానీ ఏ నిమిషానికి ఆ నిమిషాన వెంకీ కూడా ధైర్యం చెప్తా ఉన్నాడు, ఏం కాదులే నేను చూసుకుంటా అని. ఇద్దరు ఈ రోజుల్లో ఏంటంటే భార్య భర్త ఇద్దరు చేస్తేనే కూడా సరిపోవట్లేదు. అలాంటిది ఒక్కరి చేతి మీదే కుటుంబం అంతా నడవాలి అంటే, అది కూడా రెంట్ హౌస్లో, ఇంకా ఫ్యామిలీ అంతా ఇది అవ్వాలి అంటే కొంచెం కష్టమే కదా. ఇక మన మిడిల్ క్లాసుల్లో అయితే ఇంకా చెప్పుకోవసరం లేదు, మనకి మించిన అవే ఉంటాయి ఎక్కువగా. ఎందుకంటే అంటే బయట తిరిగి షికార్లు చేసి అవి చేసి ఇవి చేసి అని కాదు, తెలియని వయసులో మ్యారేజ్ చేసుకున్నాం మేము. ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, మ్యారేజ్ అయ్యే టయానికి మా హస్బెండ్ వయసు ఏమో 18 years, నాకేమో 15 years. మేమే ఒక చిన్న పిల్లలం అనుకుని మ్యారేజ్ అయ్యి 1 year లోపే అంటే ప్రతి భార్యాభర్తలు చేసేటట్టే మేము కూడా ఎంజాయ్ చేసాము. నేనైతే చేయలేదని చెప్పట్లేదు. అలాగే అప్పుడేంటంటే వెంకీ వర్క్ మానేసి ఉన్న దాంట్లో చదువుకోవడం కాకుండా కొంచెం ఎంజాయ్మెంట్గా, ఈ వయసు కాకపోతే ఇంకెప్పుడు చేస్తాం, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తాం అన్నట్టుగా ఇద్దరం కూడా, నేను వెంకీ ఇద్దరం కూడా ఎంజాయ్ చేసాం. ఆ తర్వాత 1 yearకి బాబుకి పుట్టిన దాని నుంచి ఇంకా బాబు హెల్త్ కొంచెం డిస్టర్బెన్స్తో బాబుని చూసుకోవడం, ఇంకా పిల్లలు ఇంకా 1 by 1 ఒకటి దాని తర్వాత ఒకటి అలాగా స్టెప్ బై స్టెప్ పెరుగుతూ వచ్చినాయి అనమాట. కొన్ని అప్పులు, ఇంకా అప్పులు తీర్చడానికి అనమాట ఈ బాధలు. ఇంకేంటంటే బాధలు అంటే అన్ని చెప్పుకునేవి కాదు, కొన్ని చెప్పుకోలేనివి, అందుకని షేర్ చేసుకోలేకపోతున్నాయి. ఇక్కడ నుంచి ప్రతిదీ కూడా మీతో నేను షేర్ చేసుకుంటాను, ఎందుకంటే ఇది నాకు ఫ్యామిలీ. మీరంతా కూడా సపోర్ట్ చేస్తే నేను ఇంకా ముందుకు వెళ్తాను. ఇంకా నేను ప్రతిదీ కూడా నాకు జెన్యున్గా ఏంది ఉందో అదంతా కూడా చెప్తాను. అయితే మొన్న హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్స్ ఏమన్నారంటే అట్టేసిన అన్నం తినకూడదు, కుక్కర్ అన్నం తినకూడదు అని చెప్పి అన్నారు. కుక్కర్ అన్నం పెట్టకూడదని ఇంకా తపల్లో
అలా రైస్ పెట్టుకున్నాను. ఇంకా పిల్లలు ఇంటికి వచ్చిన తర్వాత చూడండి యూనిఫామ్ ఇప్పేసి ఎక్కడ మొత్తం ఇల్లంతా చిందరవందర చేసి పెట్టారు. అది చూసేపాటికి నాకు చిరాకు వచ్చింది. నేను కిందకి ర్యాపిడో స్విగ్గీది ఏదో డెలివరీ వస్తే అవి వెళ్ళాను నేను తీసుకురావడానికి. ఇంతలోపు అదంతా చేశారు. ఇంకా రైస్ ఉడికిపోయింది. ఈ విధంగా వార్చుకునే వాళ్ళం ఇదివరకు, ఇప్పుడైతే వార్చట్లేదు అనుకోండి. ఇక ఈ రకంగా రైస్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇక నేనైతే ఈ విధంగా అన్నం అయితే వంచుకున్నాను. ఇక గంజి వస్తుంది కదా, ఆ గంజి తీసేస్తాం మనం. అప్పుడు రైస్లో మనకు కావాల్సిన బలం దొరుకుతుందంట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోని ఎంతటితో ఎండ్ చేసేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుస్తాను.